హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు, ఆ వీడియో. అంతేకాకుండా మేము ముందుకైతే ఒక స్టోరీతో వచ్చినా అనమాట. ఆ స్టోరీ బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక హాస్పిటల్కి ముగ్గురు ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే వెళ్తారంట చెకప్ కోసము. ఇంకా వాళ్ళు డాక్టర్ గారు చూసే లోపల ముగ్గురు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారంట. ఫస్ట్ ఆమె చెప్తుందంట, మేము బాగా ధనవంతులం, మా భర్త నన్ను బాగా చూసుకుంటారు, మాకు కారు ఉంది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుందంట. సెకండ్ ప్రెగ్నెన్సీ లేడీ చెప్తుందంట, మాకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కారు ఉంది, కారుతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తుందంట. మూడో ప్రెగ్నెంట్ లేడీ చెప్తుందంట, మీ హస్బెండ్ ఏం చేస్తారంటే, మేము ఒక సాధారణమైన కుటుంబం, మాకు ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయంటే, ఈ పేదేంటిది ఎప్పుడు పేద మాటలే చెప్తుంది, గొప్పలు చెప్పుకుంటుంది, వీళ్ళతో మనకెందుకని చెప్పేసి ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకొని హాస్పిటల్ బయటకైతే వస్తారంట. ఇంకా వచ్చేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేడీ కోసం అయితే ఒక లగ్జరీ కార్ అయితే వస్తుందంట. అప్పుడు ఆ ఫస్ట్ ప్రెగ్నెంట్ ఆమె అంటుందంట, చూసారా నా కోసం ఎంత మంచి కార్ వచ్చిందా అని చెప్తుందంట. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ లేడీ కోసం అయితే కారుతో పాటు ఒక డ్రైవర్ అయితే వచ్చాడంట. తను చెప్తుందంట, చూసారా నా కోసము ఎంత డ్రైవర్తో సహా వచ్చాడని చెప్పేసి అంటుందంట. మూడో ఆమె నీకెవరు వచ్చారనే లోపల వాళ్ళ హస్బెండ్ పాత స్కూటర్ మీద వస్తూ తన భార్యని అంటాడంట, నీడని నుంచోపోయినా వాటర్ ఏమైనా తాగుతావా అని చెప్పేసి వాటర్ ఇచ్చి ఏమన్నారు ఏంటని ప్రేమగా మాట్లాడతారంట. ఇంకా అది చూసిన వాళ్ళు ఇద్దరు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఇద్దరు షాక్ అయ్యారంట. అప్పుడు అనుకుందంట, మా ఇద్దట్లో నువ్వే గొప్పదానివి, ఎందుకంటే కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ ఆప్యాయత. మా కోసం మా హస్బెండ్స్ అయితే రాలేదు, నీ కోసం నీ భర్త అయితే వచ్చాడని చెప్పి వాళ్ళు ఆమెను పొగుడతారంట. దీనిలో అర్థం ఏంటంటే, డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు, డబ్బు మనతో ఉండదు, ప్రేమ ఆప్యాయతలు, అంతేకాకుండా భర్త భార్యకున్న అనుబంధం అంటేనే ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనే మనం లైఫ్ లాంగ్ ఎక్కడున్నా కానీ సంతోషంగా అయితే బ్రతకగలుగుతాం. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ఆఫ్టర్నూన్ అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాము. అయితే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. వీడియో చేద్దామా వద్దన్న ఆలోచనలు అయితే లేను. అయితే యూట్యూబ్ విషయానికి వస్తే ఏంటంటే, చిన్న వీడియోని కూడా అయితే వేస్ట్ చేసుకోమన్నమాట, ఏదన్నా దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను దబదబా ఓపెనింగ్ అయితే చేశాను. మళ్ళీ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, రిటర్న్ గిఫ్ట్ వీడియో అయితే పెడదామని చెప్పేసి. అప్పటికి ఇప్పటికి తేడా ఏందో చెప్తూ, అంటే ఒకళ్ళని ఉద్దేశించాను కాదు కానీ, మా అప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడైతే ఒక రకంగా ఉంది. ఇంకా అదని చెప్దాం అనుకున్నాను. అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట ఇచ్చారు. చాలా క్యూట్ అంటే చిన్నగా బాగున్నాయి. ఇట్లా కవర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే లోపల కవర్ పెట్టేసి, ఇదిగోండి ఇలా బనానా, తర్వాత ఒక్క పొడి, తర్వాత ఆకు, ఇంకా వక్కను మిక్చర్, అదే బూందీ అంట, సారీ లడ్డు ఒకటి ఉంది, లడ్డు, తర్వాత బూందీ అంటారు కదా ఫ్రెండ్స్, ఇవైతే ఇచ్చారు. ఇంకా అమ్మకి నాకు చెరొక బాక్స్ తీసుకొచ్చుకున్నాము, దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెరొక బాక్స్ అయితే తీసుకొచ్చాము. ఇట్లా నా చిన్నప్పుడు ఫంక్షన్ చేసిన టైంలో అయితే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అప్పుడైతే చల్మిడి, తర్వాత అంటే బెల్లం పాకంతో చేస్తారు కదా బియ్యపిండితో, అది, తర్వాత అరిసె, ఇంకా ఆకు ఒక్కలు, అరటికాయ అయితే వేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, ట్రెండ్ని బట్టి అందరూ ఫాలో అవుతూ ఉంటారు. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు అయితే వేరు కదా. ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు, కానీ మనమే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయితే అవ్వాలి. అంటే ఒకరిని ఉద్దేశించి నేను తప్పుగా అయితే కానట్లేదు కానీ ఫ్రెండ్స్, కానీ అప్పుడు పద్ధతులు వేరే ఉన్నాయి, ఇప్పుడు పద్ధతులు అయితే వేరేగా ఉన్నాయి కదా. ఇంకా ఇది అనమాట. అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామని అయితే అనుకున్నాను, కాకపోతే అందరూ ఒప్పుకోరు కదా ఫ్రెండ్స్, అందరికీ ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఆగిపోయాను అనమాట. ఈసారి ఎవరైనా చుట్టాలి మాలో ఉన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఎలా చేస్తారు ఫంక్షన్ అనేది ఖచ్చితంగా అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్.
ఎండలు మాత్రం మండిపోతూ ఉన్నాయి. నైట్ టైంలో అయితే ఇంకా వీడియో చూస్తున్నాను. ఖచ్చితంగా మన యూట్యూబ్ వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయాలని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత నా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వంట చేసుకుంటూ వంట మధ్యలో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా ఆల్ బటన్ నొక్కితే ఈ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.